ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 2025వ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2026వ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకొని వేడుకలు చేసుకున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్కు పలు శాఖల అధికారులంతా కూడా కలెక్టర్ వద్దకు చేరుకొని పూల బొకేలు ఇచ్చి శాలువలతో సన్మానించి కేకులు కట్ చేయించి ఘనంగా 2026 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం అధికారులంతా కూడా సమిష్టి కృషితో పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహించకుండా అభివృద్ధికే తోడ్పాటును అందించాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పలువురు అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు కల్వకుర్తి మున్సిపల్ సంబంధించినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఓటరు జాబితాకు సంబంధించినటువంటి ముసాయిదాను నాగర్ కర్నూలు కల్వకుర్తి మున్సిపాలిటీలలో అధికారులు డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలులో 24 వార్డులు, కల్వకుర్తిలో 22 వార్డులకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి వార్డులకు సంబంధించినటువంటి ముసాయిదా అంతా కూడా మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో పెట్టామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఎవరైనా అభ్యంతరాలు ఉన్న వాళ్ళు, ఇలాంటి సమస్యలు దానిపైన ఆబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గిరిజన నేత డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈరోజు సమావేశం నిర్వహించారు. బస్తీ బాటలో భాగంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఆమన్గల్ పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా 2026 సంవత్సరంకి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి బీఆర్ఎస్ శ్రేణులకంతా కూడా డాక్టర్ పత్యానాయక్ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమన్గల్లో ఏసీపీ కార్యాలయం రావడం శుభపరిణామం అని చెప్పేసి, గతంలో కర్తాల మండలం ఆమన్గల్లో మిళితమై ఉందని చెప్పేసి ఆ సర్కిల్ను కూడా ఆమన్గల్ ఏసీపీలోనే ఉంచాలని చెప్పేసి ఆమన్గల్ ఏసీపీని షాద్నగర్ కాకుండా మహేశ్వరం డీసీపీలో ఉంచాలని చెప్పేసి కూడా డాక్టర్ పత్యానాయక్ ప్రభుత్వానికి విన్నవించినటువంటి పరిస్థితి కనిపించింది.